హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ మెంటార్స్ ఎగ్జామ్ 360. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేయబడిన టాపిక్ ఏంటంటే డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఇన్ తెలంగాణ. సో రీసెంట్గా మనకి న్యూస్ తెలుసు, నిన్న మనకి గద్వాల ఎమ్మెల్యే అయినటువంటి మనకి కృష్ణమోహన్ గారిని హైకోర్టు డిస్క్వాలిఫై చేయడము, వారి ప్లేస్లో డీకే అరుణ గారిని తిరిగి ఎలక్షన్ చెల్లుతుందని చెప్పడము. అదేవిధంగా ఇంతకు ముందు కూడా మనకి కొత్తగూడెం ఎమ్మెల్యే కేసు, అందులో కూడా వన్మా వెంకటేశ్వరరావు గారిని డిస్క్వాలిఫై చేయడము. అదేవిధంగా గతంలో మీరు ఇంకా మాకు రీసెంట్ టైంలో మీరు చూసుకుంటే కూడా ఇంకోటి ఫేమస్గా రాహుల్ గాంధీ గారిని కూడా డిస్క్వాలిఫై చేయడం జరిగింది. అయితే ఈ డిస్క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్న తరుణంలో మరొక కేసు, మెయిన్గా మనకి ఎక్సైజ్ మినిస్టర్ అయినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారి మీద కూడా ఇప్పుడు హైకోర్టులో ఒకటి దీని మీద ఎలక్షన్ పిటిషన్ విచారణ నడుస్తుంది. ఈ నేపథ్యంలో మనం బేసిక్గా మనం ఫోకస్ చేయాల్సింది ఏమిటి? యాజ్ ఏ స్టూడెంట్స్ కరెంట్ అఫైర్స్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినప్పుడు ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే ఇందులో ఎవరు డిస్క్వాలిఫై అయ్యారు, వీళ్ళ పేర్లు ఏంటి, ఇవన్నీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ పెద్దగా ఇంపార్టెంట్ కాదు. మనం యాజ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ స్టూడెంట్గా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అసలు దీనికి ప్రొవిజన్స్ ఏంటి, మెయిన్గా ఈ డిస్క్వాలిఫికేషన్ ఎందుకు చేస్తారు, వాటికి ఒక కారణాలు ఏంటిది, అవన్నీ కూడా దాంట్లో మనకి రాజ్యాంగబద్ధమైనటువంటి నిబంధనలు ఏమిటి, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఆర్పిఐ యాక్ట్ అనేటువంటి చట్టం ఏంటిది, డిఫెక్షన్ లా అంటే ఏంటిది, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అవుతాయి. అవన్నీ కూడా మనము ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. ముందుగా మనం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే ఫస్ట్ డిస్క్వాలిఫికేషన్ చేసినప్పుడు అంటే అనర్హత వేటు వేసినప్పుడు ఎందుకు మనకు ఆ ప్రొవిజన్స్ ఎక్కడ ఉన్నాయి అనేటువంటి చూసుకుంటే కూడా మనకి ముందుగా రాజ్యాంగంలో మనకి కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. ఆ రాజ్యాంగ ప్రొవిజన్స్ ద్వారా కూడా ఒక పర్సన్ని, ఒక ఎంపీని కానీ లేదా ఒక ఎమ్మెల్యే కానీ మనం డిస్క్వాలిఫై చేయొచ్చు. ఆ ప్రొవిజన్స్ ఏమున్నాయి రాజ్యాంగంలో వాటి గురించి అవి ముందుగా మనం తెలుసుకుందాం. దాని తర్వాత రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, దీన్ని మనం ఫేమస్గా ఆర్పిఐ యాక్ట్ అంటాం. ఇది 1951లో మనకు వచ్చింది. దీంట్లో మనకి క్లియర్గా ఒక అభ్యర్థి యొక్క క్వాలిఫికేషన్ ఏంటిది, ఏ కండిషన్లో ఆయన డిస్క్వాలిఫై చేయొచ్చు, దానిలో సంబంధించినటువంటి ఎలక్షన్ పిటిషన్, ఒక ఓడిపోయినట్టు అభ్యర్థి కానీ లేకపోతే ఆ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఓటర్ కానీ ఎన్నిక చెల్లదు అనుకున్నప్పుడు ఏ విధంగా ఆయన దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు, దాన్ని మనం ఎలక్షన్ పిటిషన్ అంటాము. ఆ ఎలక్షన్ పిటిషన్ అంటే ఏమిటి, అది కూడా మనం డిస్కస్ చేద్దాము. తర్వాత అదేవిధంగా మనకి ఇందులో ఒకటి ఫేమస్ కేసు అండి, సుబ్రహ్మణ్యం బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు అనేటువంటి కేసు కూడా మనకి ఈ విషయంలో చాలా ఒక కీలకమైనటువంటి కేసు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆ కేసు ఏమిటి, దాని వివరాలు కూడా తెలుసుకుందాము. అదేవిధంగా ఈ ఆర్పిఐ యాక్ట్ కాకుండా మనకి మరొకటి మనకి 10th షెడ్యూల్లో ఉంటుంది, యాంటీ డిఫెక్షన్ లా అంటాం. దీన్ని 10th షెడ్యూల్లో మనకి రాజీవ్ గాంధీ ప్రభుత్వం తీసుకొని వచ్చింది 1985లో. దీన్ని మనం తెలుగులో పార్టీల ఫిరాయింపు చట్టం అని కూడా అంటాం. దానిలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏమున్నాయి అదొకటి. ఆ తర్వాత సుప్రీంకోర్టు కేసెస్ చూసుకుంటే కనుక లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2013. ఇటువంటి ఈ యొక్క కేసు ఈ కేసు యొక్క ప్రాధాన్యత ఏమిటి, దీనిలో అది ఏ విధంగా ఈ కేసు దీనికి రిలేట్ అయి ఉంది. చివరిగా మనం మెయిన్ ఇంపార్టెంట్ అయినటువంటి లిల్లీ థామస్ కేసుని కూడా మనం చూద్దాం. ఇప్పుడు మనం ముందుగా ఫస్ట్ మనం చూసేటువంటి ఏంటంటే ప్రొవిజన్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్స్, అంటే రాజ్యాంగంలో మనకి ఒక ఎమ్మెల్యేని అనర్హత వేటుకు గురి చేయడానికి డిస్క్వాలిఫికేషన్ గురి చేయడానికి ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏమున్నాయని మనం చూద్దాం. మనం ఫస్ట్ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ వచ్చేసి ఆర్టికల్ 102 సబ్ క్లాస్ 1 అండి. ఆర్టికల్ 102 సబ్ క్లాస్ 1 ఇది మనకి మెయిన్గా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీలు, ఓకే, ఎంపీలని డిస్క్వాలిఫై చేసేటువంటి ప్రొవిజన్. అదేవిధంగా ఆర్టికల్ 191 సబ్ క్లాస్ 1 ఇది వచ్చేసి మెయిన్గా మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీ అండి. ఇది వచ్చేసి మనకి ఎమ్మెల్యేలని డిస్క్వాలిఫై చేయడానికి ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనలు. అయితే ఒక ఎమ్మెల్యే డిస్క్వాలిఫై కావడానికి రాజ్యాంగంలో మనకి ఏ రకమైన నిబంధనలు ఉన్నాయి చూసుకుంటే కూడా అది మెయిన్గా మనకి 3 రకాల నిబంధనలు అండి. ఒకటి వచ్చేసి మనకి హోల్డింగ్ ఏ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ప్రభుత్వం నుండి తన ఉన్న పదవిలో కాకుండా ప్రభుత్వం నుండి ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ కేవలం డబ్బులు లేదా ఇతరత్ర ఏమైనా బెనిఫిట్స్ కనుక పొందితే కనుక అటువంటి వ్యక్తిని డిస్క్వాలిఫై చేస్తారు. అయితే మనకి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏమిటి అన్నది దీనికి రాజ్యాంగంలో దీనికి సరైన నిర్వచనం లేదు. రాజ్యాంగంలో ఏదైనా దానికి సరైనటువంటి క్లియర్ కట్ డెఫినేషన్ కనుక లేకపోతే, అంటే నిర్వచనం కనుక లేకపోతే అందులో మనకి సుప్రీంకోర్టు ఏదైతే చెప్తుందో అది ఫైనల్. అయితే సుప్రీంకోర్టులో మనకి కొన్ని తీర్పుల్లో ఈ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏమిటని ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదవిలో కొనసాగుతూ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఏమైనా టెండర్లలో మీకు కాంట్రాక్ట్ రావడం కానీ లేదా ఇతరత్ర గవర్నమెంట్ నుంచి మీరు ప్రత్యక్షంగా డబ్బులు పొందడం కానీ, అది జీతం రూపంలో కావచ్చు లేకపోతే ఇతరత్ర మనకి కరప్షన్ ద్వారా కావచ్చు. అది కనుక మీకు కనెక్షన్ కనుక ఎస్టాబ్లిష్ అయితే దాన్ని మనం ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటాం. ఈ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్లో కీలకంగా మనకి మెయిన్ కేసు వచ్చేసి జయా బచ్చన్ కేసు. జయా బచ్చన్ మనకు తెలుసు, ఆమె రాజ్యసభ ఎంపీ. ఆమె అప్పట్లో ఉన్నటువంటి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా ఎన్నికైంది.
సో రాజ్యసభ ఎంపీగా ఉంటూ సో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికవడం అది ఒక ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద వస్తుంది. ఎందుకంటే దాని ద్వారా ఆమెకు శాలరీ వస్తుంది కాబట్టి సో ఇది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధన ద్వారా ఆమెను అప్పట్లో డిస్క్వాలిఫై చేయడం జరిగిందండి. సో దట్ ఈస్ ద ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. అంటే ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఉంటూ సో ప్రభుత్వం నుండి ఇతరత్ర బెనిఫిట్లు కానీ పొందితే అది డబ్బు రూపంలో కావచ్చు లేదా ఇతర రూపంలో కావచ్చు. సో దాన్ని మనం ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటాం. సో ఆ విధంగా మీరు కనుక ఎస్టాబ్లిష్ అది కనుక ప్రూవ్ అయితే కనుక ఆ యొక్క వ్యక్తిని మనకి ఈ ఆర్టికల్ 102 కింద వాళ్ళని డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ప్రొవిజన్ వచ్చేసి మనకి బీయింగ్ ఆఫ్ అన్సౌండ్ మైండ్ అండ్ ఇన్సాల్వెంట్. అంటే మానసికంగా సో ఆయన కరెక్ట్గా లేకపోవడం, అంటే ఆయనటువంటి బ్రెయిన్ ఫంక్షనింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి మెంటల్ కండిషన్స్ రావడము, సో బ్రెయిన్ యొక్క ఫంక్షనింగ్ సరిగ్గా లేకపోవడము, సో సరైన డిసిషన్ తీసుకోలేకపోవడము. సో అంటే మెంటల్గా ఆయన కండిషన్ కనుక బాగలేకపోతే అటువంటి కండిషన్లో కూడా ఆయన డిస్క్వాలిఫై చేయొచ్చు. సో మూడో కండిషన్ వచ్చేసి నాట్ హ్యావింగ్ ఏ వ్యాలిడ్ సిటిజన్షిప్. అంటే ఆయన భారతీయ పౌరుడు కాకుండా ఉండుంటే, సో అతని దగ్గర పౌరసత్వం కనుక లేకుంటే, లేదా అతను తీసుకున్నటువంటి పౌరసత్వం ఫ్రాడ్, అంటే ఒక తప్పుడు పత్రాన్ని సమర్పించి కనుక ఆయన సిటిజన్షిప్ తీసుకున్నట్టు కనుక ప్రూవ్ అయితే సో ఆయన్ని డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది, అది ఎమ్మెల్యే కానీ లేదా ఎంపీ కానీ. సో మనకు మెయిన్గా ఈ 3 నిబంధనలు మనకు వచ్చేసి రాజ్యాంగంలో ఉన్నాయి ఒక పర్సన్ డిస్క్వాలిఫై చేయడానికి. ఆ తర్వాత ఇదే నిబంధన మనకి ఇతరత్ర అంటే ఈ 3 కాకుండా సో వేరేటువంటి విషయాలలో, సో కరప్షన్ కావచ్చు, ఎలక్షన్ ఆఫెన్స్ కావచ్చు, సో ఆ విషయంలో ఒక పర్సన్ని డిస్క్వాలిఫై చేయడానికి మనకి పార్లమెంట్ ఒక చట్టం చేయడానికి మనకి ఒక అవకాశాన్ని కూడా మనకి పార్లమెంట్ కల్పించింది. సో పార్లమెంట్ కూడా ఒక చట్టం చేస్తుంది. ఆ చట్టం ద్వారా పార్లమెంట్ నిర్ణయించవచ్చు అంటే ఏ కండిషన్లో ఒక పర్సన్ని డిస్క్వాలిఫై చేయాలన్నది పార్లమెంట్కి చట్టం చేసేటువంటి మనకి ఒక పవర్ ఉంది. ఆ పవర్లో వాళ్ళు ఇంకా ఇవి 3 కాకుండా ఇతరత్ర అంశాలు కూడా దానిలో చేర్చి ఒక పర్సన్ని డిస్క్వాలిఫై చేసిన అధికారం మనకు ఉంది. సో అదేవిధంగా సో దాన్ని మైండ్లో పెట్టుకుని సో మనకి 1951 మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత, సో 1947 తర్వాత మనకి మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు 1950లో జరగడం జరిగింది. సో దాని తర్వాత ఫస్ట్ గవర్నమెంట్ మనకి ఈ ఆర్పిఐ యాక్ట్, సో ఆర్పిఐ యాక్ట్ 1955 తీసుకోవడం జరిగింది. అయితే ఈ చట్టంలో ఏముంది, సో ఈ చట్టంలో మనకి ప్రధానంగా మనకి కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ అంటే ద మెథడ్, అంటే ఎలక్షన్స్ని ఏ విధంగా కండక్ట్ చేయాలి, సో దాని యొక్క పద్ధతులు, సో ఎలక్షన్ కమిషన్ దాని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దాని డ్యూటీస్, సో అవన్నీ కూడా మనకి ఇందులో ఒక పార్ట్. అదేవిధంగా ఇదొక చట్టంలో మనకి ఇదే ఆర్పిఐ చట్టంలో మనకి క్వాలిఫికేషన్ అండ్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ద మెంబర్షిప్, అంటే ఇందులో ఉన్నటువంటి ఎంపీలు కానీ సో లేకపోతే ఎమ్మెల్యేలు కానీ సో వాళ్ళకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ అర్హత ఏమిటి, సో ఏ కండిషన్లో వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారో అవేమిటి, సో అవి కూడా మనకి ఈ చట్టంలో పొందుపరిచి ఉన్నాయి. అదేవిధంగా ఈ చట్టంలో మరొక అంశం మనకు పొందుపరిచి ఉంది ఏంటంటే ఇది డిస్ప్యూట్స్ అండి. సో డిస్ప్యూట్స్ అంటే ఈ ఎలక్షన్ విషయంలో జరిగినటువంటి ఏమన్నా గొడవలు లేదా ఈ కంప్లైంట్స్ ఏమైనా ఉన్నా సో అవన్నీ కూడా దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి. సో ఈ మూడు కూడా మనకి మెయిన్గా ఈ ఆర్పిఐ చట్టంలో ఉన్నాయి. సో మొదటి వచ్చేసి మనకి ఎన్నికలు నిర్వహించే ఒక పద్ధతి, రెండో అంశం ప్రధాన అంశం వచ్చేసి మనకి క్వాలిఫికేషన్ అండ్ డిస్క్వాలిఫికేషన్స్, సో మూడోది వచ్చేసి ఈ డిస్ప్యూట్స్ అండి. సో వాటి తగాదాలు ఎలా పరిష్కరించాలనేది 3 అంశాల మీద మనకి ఆర్పిఐ యాక్ట్ అనేది ఉంటుంది. అయితే ఈ ఆర్పిఐ యాక్ట్లో ఈ డిస్ప్యూట్స్ వివాదాలను ఏ విధంగా పరిష్కరించాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి రీసెంట్గా జరిగిన తెలంగాణలో మనకి ఉన్న దాంట్లో మనకి ఏదైనా ఒక గొడవ అంటే ఒక వివాదం కనుక తలెత్తితే, అంటే సరైనటువంటి ఆ క్యాండిడేట్ ఆయన ఒక ఎన్నిక చెల్లదు అని కనుక మీరు భావిస్తే, సో ఓడిపోయిన అభ్యర్థి కానీ లేదా అదే కాన్స్టిట్యున్సీలో అదే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక ఓటర్ కానీ సో వీళ్ళిద్దరు కూడా ఒక ఎలక్షన్ పిటిషన్ని వేయొచ్చండి. సో వాళ్ళ ఎన్నికను సవాల్ చేస్తూ ఒక ఎలక్షన్ పిటిషన్ వేయొచ్చు. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే ఈ ఎలక్షన్ పిటిషన్ అనేది ఫస్ట్ డైరెక్ట్గా హైకోర్టులో వేయాలి. సో దీనిలో సుప్రీంకోర్టుకి మనం డైరెక్ట్గా వెళ్ళడానికి వీల్లేదు. సో దిస్ ఇస్ ద కండిషన్ మనకి ఆర్పిఐ యాక్ట్ పెట్టింది. సో ఇక్కడ వచ్చేసి మనకి లోకస్ స్టాండీ ఉండాలి. సో లోకస్ స్టాండీ అంటే లీగల్ పరిభాషలో సో మీరు ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేని ఛాలెంజ్ చేయాలంటే ఐదర్ మీరు అతని మీద ఓడిపోయిన వ్యక్తి అయినా ఉండాలి లేదా ఆ యొక్క కాన్స్టిట్యున్సీలో ఓటర్ అయినా ఉండాలి. సో వీళ్ళిద్దరికి మాత్రమే ఎలక్షన్ పిటిషన్ వేయడానికి అవకాశం ఉంటుంది. సో పక్క నియోజకవర్గం వ్యక్తి వచ్చి సో వీళ్ళ మీద ఎలక్షన్ పిటిషన్ వేయడానికి కుదరదు, అది జరగదు. మనకి లోకస్ స్టాండీ ఎస్టాబ్లిష్ చేయాలి కాబట్టి సో ఈ ఎలక్షన్ పిటిషన్ వచ్చేసి మనకి హైకోర్టులోనే వేస్తారు. కాకపోతే దీని యొక్క అప్పీల్, సో దీనిలో వచ్చినటువంటి తీర్పుని మనం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చండి. సో ఆ ప్రొవిజన్ మనకు ఉంది. సో దిస్ ఇస్ అబౌట్ ఎలక్షన్ పిటిషన్. సో ఈ విధంగా ఏమన్నా తగాదాలంటే పరిష్కరించుకోవడానికి ఒక మార్గం. సో ఇది మనకి ఆర్పిఐ యాక్ట్లో పొందుపరిచి ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈ ఆర్పిఐ యాక్ట్లో మనకి డిస్క్వాలిఫికేషన్స్కి ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏమిటి, సో మనం ఇంతకుముందు కాన్స్టిట్యూషన్లో చూసుకున్నాము. సో ఆ తర్వాత నెక్స్ట్ డిస్క్వాలిఫికేషన్ మనకి ఆర్పిఐ యాక్ట్ పరంగా పార్లమెంట్ చేసినటువంటి చట్టంలో సో ఒక ఎంపీని కానీ ఒక ఎమ్మెల్యే కానీ సో ఏ విధంగా ఆయన డిస్క్వాలిఫై చేయొచ్చు, అంటే ఏ కండిషన్స్ మనకి
ఆయన సాటిస్ఫై అయితే సో ఆయన డిస్క్వాలిఫైగా మనం పరిగణిస్తారో మనం చూద్దాం. ఇందులో ప్రధానంగా మనకి 2 రకాలైనటువంటి అఫెన్సెస్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మనకి ఎలక్షన్ అఫెన్స్, సో ఒకటి వచ్చి మనకి ఎలక్షన్ అఫెన్స్, సో రెండోది వచ్చేసి మనకి కరప్ట్ ప్రాక్టీసెస్ అండి. సో ఎలక్షన్ అఫెన్సెస్ వచ్చేసి మనకి ఎలక్షన్కి సంబంధించినటువంటి నిబంధనలు ఏమైతే మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విధిస్తుందో సో వాటిని కనుక ఉల్లంఘిస్తే కూడా మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారు, అది ఒకటి. రెండవది కరప్ట్ ప్రాక్టీస్, సో అవినీతి చర్యలకు కనుక పాల్పడితే సో ఆ గ్రౌండ్స్లో కూడా మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారు. అయితే ముందుగా మనం ఈ ఎలక్షన్ అఫెన్సెస్ అంటే ఏమిటి, సో దీంట్లో ఏమేమి వస్తాయో అవి చూద్దాం. సో దాని తర్వాత ఈ కరప్ట్ ప్రాక్టీస్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ముందుగా ఎలక్షన్ అఫెన్సెస్, సో ఎలక్షన్ అఫెన్సెస్లో ఏమున్నాయి? సో ఫస్ట్ అఫెన్స్ వచ్చేసి మనకి హీ హాజ్ ఫెయిల్డ్ టు లాడ్జ్ అండ్ అకౌంట్ ఆఫ్ హర్ ఎలక్షన్ ఎక్స్పెన్సెస్. అంటే మనకు తెలుసు ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ ఏదైనా ఒక ఎంపీ కానీ లేకపోతే ఎమ్మెల్యే కానీ సో వాళ్ళ నియోజకవర్గంలో ఒక సీలింగ్ లిమిట్ ఉంటుందండి, ఆయన ఎంతవరకు ఖర్చు చేయగలడు అని చెప్పి. సో అది మనకి లోక్సభకి అయితే దాదాపుగా 70 లక్షలు, అదే మనకి రాష్ట్ర అసెంబ్లీ ఒక కాన్స్టిట్యున్సీ అయితే కనుక దాదాపు 28 లక్షలుగా మనకి లిమిట్ ఉంటుంది. అంతవరకు మాత్రమే వాళ్ళు ఖర్చు చేయాలి, అంతకుమించి ఖర్చు చేయకూడదు. సో ఈ యొక్క ఎక్స్పెన్సెస్ ఆ అభ్యర్థి గెలిచిన తర్వాత అంటే రిజల్ట్ వచ్చిన డేట్ నుంచి 30 రోజుల లోపు సో వాళ్ళ యొక్క ఎక్స్పెన్సెస్ అన్నిటి కూడా మన ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో వారు దాంట్లో ఎలక్షన్లో ఏమన్నా దాంట్లో లిమిట్ ఒక సీలింగ్ దాటిపోయినా కూడా లేదా ఇందులో ఏమైనా తప్పుడు సమాచారాన్ని చూపిస్తే కనుక దీన్ని ఖచ్చితంగా ఒక డిస్క్వాలిఫికేషన్ కింద పరిగణిస్తారు. సో ఇదొకటి మెయిన్ ప్రొవిజన్. సో రెండో ప్రొవిజన్ వచ్చేసి హ్యాస్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ ద గవర్నమెంట్ కాంట్రాక్ట్స్, వర్క్స్ ఆర్ సర్వీసెస్. అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్లు, సో రోడ్లు కానీ బిల్డింగ్లు కానీ ఫ్లైఓవర్లు కానీ లేకపోతే ఇతరత్ర సో ప్రభుత్వానికి సంబంధించిన కాంట్రాక్టర్లో అతనికి డైరెక్ట్గా ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటే, అంటే అతను సదరు కంపెనీలో ఆయన మెంబర్గా ఉండి సో లేదా ఇటువంటి కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి కంపెనీలో అతనికి ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ డబ్బు కానీ ముట్టినట్టయితే అది ఇన్ఫ్లుయెన్స్ చేయగల కెపాసిటీ కనుక ఉండుంటే కూడా సో ఆయన్ని ఒక ఎలక్షన్ అఫెన్స్గా కన్సిడర్ చేసి డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. మరొక నిబంధన వచ్చేసి మనకి హీ హ్యాస్ బీన్ డిస్మిస్డ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సర్వీస్ ఫర్ కరప్షన్ అండ్ డిస్లాయల్టీ టు ద స్టేట్. అంటే అతను ఒకవేళ ఈ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసే ముందు అతను ఒకవేళ కనుక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉంటే అతన్ని ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అంటే అవినీతి నిరోధక చట్టం కింద అతని మీద శిక్ష పడి ఉంటే కనుక సో ఆయన డిస్క్వాలిఫై చేస్తారు. అదేవిధంగా ఈ ఫర్ కరప్షన్ ఆర్ డిస్లాయల్టీ టు ద స్టేట్ అంటే ఇక్కడ ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి సో శత్రు దేశానికి మన ఏదైనా కీలకమైన సమాచారం చేరవేసినా కూడా సో అటువంటి వ్యక్తిని కూడా మనము అది ప్రూవ్ అయితే సో అతను గెలిచిన తర్వాత కోర్టులో కనుక ఆఫెన్స్ కనుక ప్రూవ్ అయితే ఆయన్ని మనం డిస్క్వాలిఫై చేస్తాము. సో ఇదొక ఎలక్షన్ ఆఫెన్స్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి హీ హ్యాస్ బీన్ కన్విక్టెడ్ ఫర్ ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్ ఆర్ ద అఫెన్స్ ఆఫ్ బ్రైబరీ. అంటే మనకి మతపరమైనటువంటి తగాదాలు లేదా 2 గ్రూపుల మధ్య రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేయడము, సో కులాల మధ్య కానీ లేకపోతే ప్రాంతాల మధ్య కానీ భాష మధ్యలో కానీ సో లేకపోతే మనకి రిలీజియన్ సో వీటన్నిటి బేస్ చేసుకొని ఏదైనా కనుక తగాదాలు కనుక సృష్టించేటువంటి ప్రొవోక్ చేసేటువంటి స్పీచ్ కనుక ఇచ్చి సో వారి దాంట్లో ఒక శత్రుత్వాన్ని కనుక ఆయన ప్రమోట్ చేస్తే కనుక సో ఆయన కూడా డిస్క్వాలిఫై చేస్తారు, ఇదొక ప్రొవిజన్. తర్వాత హీ హాస్ బీన్ పనిష్డ్ ఫర్ ద ప్రీచింగ్ అండ్ ప్రాక్టీసింగ్ ఆఫ్ సోషల్ క్రైమ్స్ సచ్ యాజ్ అన్టచబిలిటీ, డౌరీ అండ్ సతీ. అంటే మనకి మెయిన్ క్రైమ్స్ అండి. సో ఈ క్రైమ్స్ అన్టచబిలిటీ సో అంటరాంతరాన్ని ఆయన ప్రోత్సహించిన సో అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సో దాన్ని పాటించడము లేదా ప్రోత్సహించడము లేదా వరకట్నం కేసులో ఆయన జైల్లో వేయడము సో ఈ అఫెన్స్ ప్రూవ్ అయితే. ఆ తర్వాత సతీ సహగమనం ఇలాంటి సాంఘిక దురాచారాలు కనుక ఆయన ప్రమోట్ చేసినట్టయితే సో అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సో అటువంటి కేసులో కూడా డిస్క్వాలిఫై చేయడానికి ఆయన డిస్క్వాలిఫై చేయబడతారు. ఆ తర్వాత ఈజ్ అ డైరెక్టర్ ఆర్ మేనేజింగ్ ఏజెంట్ ఆర్ హోల్డ్స్ అన్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఇన్ అ కరప్షన్ విచ్ ద గవర్నమెంట్ హ్యాస్ అట్లీస్ట్ 25% ఆఫ్ షేర్. అంటే ఏదైనా ఒక కంపెనీ కానీ సో ఒక మేనేజ్మెంట్ కానీ సో అందులో అట్లీస్ట్ గవర్నమెంట్కి ఒక 25% షేర్ ఉన్నప్పుడు సో అటువంటి షేర్లో అతను ఒక బోర్డ్ అంటే ఈ 25% షేర్ ఉన్నటువంటి కంపెనీ ఏదైనా ఉంటే గవర్నమెంట్ తరపు నుంచి అందులో ఆయన బోర్డ్ ఆఫ్ మెంబర్గా కానీ లేకపోతే ఒక ఎంప్లాయీగా కానీ కొనసాగకూడదు. ఎందుకంటే ఈయన గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇక్కడ మినిమం 25 షేర్స్ ఉంటే కనుక ఆయనకు అనుకూలంగా సో దీన్ని చేంజ్ చేసుకుని లాభం పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రభుత్వం మినిమం మనకి 25% ఉన్నటువంటి కంపెనీలో ఆ యొక్క పర్సన్ డైరెక్టర్గా కానీ లేకపోతే ఏదైనా ఎంప్లాయీ కానీ ఆయన ఉండకూడదు. ఒకవేళ ఉంటే కూడా ఆయన ఎలక్షన్స్ పోటీ చేసే ముందు అది రిజైన్ దాన్ని రిజైన్ చేయాలి. ఓకే. తర్వాత మనకి లాస్ట్ అఫెన్స్ వచ్చేసి ఈజ్ అ కన్విక్టెడ్ ఫర్ ఎనీ అఫెన్స్ రిజల్టింగ్ ఇన్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ 2 or more years. ఓకే. ఆయన ఏదన్నా
సో ఏదైనా కేసు కావచ్చు, ఆయనకి మినిమం మనకి ఒక 2 ఇయర్స్ అంటే మినిమం ఒక 2 ఇయర్స్ జైలు శిక్ష కనుక పడితే ఆయన వెంటనే ఆన్ ద స్పాట్లో ఆయన డిస్క్వాలిఫై అవ్వడం అనేది జరుగుతుంది. మనకి రీసెంట్గా న్యూస్లో చూస్తే రాహుల్ గాంధీ గారి కేసులో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇదే అండి. సో మినిమం మీకు 2 ఇయర్స్ కనుక జైలు శిక్ష కనుక పడితే, సో కోర్టు కనుక తీర్పు ఇస్తే ఏదైనా ఒక అఫెన్స్లో ఖచ్చితంగా మీరు ఆ తీర్పు వచ్చిన రోజు నుండి మీరు ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్ణయం ఏమీ ఉండదు. ఒక్కసారి కనుక మీరు కన్ఫర్మ్ అయితే మీకు 2 ఇయర్స్ కనుక జైలు శిక్ష పడితే ఆ మరుక్షణం నుంచి యు ఆర్ డిస్క్వాలిఫైడ్. సో దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద కేస్ ఆఫ్ రాహుల్ గాంధీ. అయితే ఈ డిస్క్వాలిఫికేషన్ మరి ఎన్ని రోజులు ఉంటుంది అంటే ఈ 2 ఇయర్స్ జైలు శిక్ష కనుక మీకు పడితే ఆ తర్వాత దాని యొక్క డిస్క్వాలిఫికేషన్ టైం అనేది మీకు టిల్ 6 ఇయర్స్ ఆఫ్టర్ హిస్ రిలీజ్ ఫ్రమ్ ద జైల్. అంటే ఉదాహరణకి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసులో మీకు 3 సంవత్సరాలు జైలు శిక్ష పడింది అనుకోండి. సో ఈ 6 ఇయర్స్ అనేది ఎప్పుడు కౌంట్ చేస్తారంటే మీరు జైలుకి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత నుండి ఈ 6 ఇయర్స్ని కౌంట్ చేస్తారండి. సో ఇక్కడ 3 ఇక్కడ +6, సో టోటల్ మీకు 9 ఇయర్స్ వరకు మీరు ఏ ఒక్క ఎలక్షన్లో మీరు పార్టిసిపేట్ చేయకూడదు. సో దట్ ఈస్ ద కండిషన్. మీకు మినిమం 2 ఇయర్స్ జైలు శిక్ష కనుక పడితే కనుక సో మీరు జైలు నుంచి రిలీజ్ అయిన డేట్ నుండి 6 ఇయర్స్ వరకు, సో 6 సంవత్సరాల వరకు మీరు ఎటువంటి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి మీకు పాసిబుల్ కాదు అకార్డింగ్ టు దిస్ యాక్ట్. ఓకే, సో దిస్ ఈజ్ మనకి రాహుల్ గాంధీ మీద అప్లై చేసినటువంటి చట్టం ఇదే అండి. సో ఆయన 2 ఇయర్స్ ఆయన చేసినటువంటి ఒక కామెంట్ మోడీ అనే సర్నేమ్ మీద ఆయన 2 ఇయర్స్ మనకి తెలుసు. సెషన్స్ కోర్ట్ ఆయనకి 2 ఇయర్స్ మనకి దానికి మ్యాక్సిమం జైల్ టర్మ్ని అవార్డ్ చేసింది. తర్వాత హైకోర్టు కూడా దాన్ని ఓకే చెప్పడము. సో తర్వాత చివరికి సుప్రీంకోర్టు అక్కడ రాహుల్ గాంధీ ఊరట లభించింది. అంటే ఆ కేసులో మనకి మెయిన్గా సుప్రీంకోర్టు సో ఈ 2 ఇయర్స్ ఆయన చేసినటువంటి కామెంట్కి సో 2 సంవత్సరాలు జైలు శిక్ష వేయడం అనేది చాలా హార్ష్ పనిష్మెంట్. సో ఇది అంతవరకు చేసి ఉండకూడదు కింద ఉన్న కోర్టులు అని చెప్పి అభిప్రాయపడి సో ఆయనకు ఉన్నటువంటి ఆ కన్విక్షన్ని సో ఆ కోర్టు రద్దు చేసిన తర్వాత తిరిగి రాహుల్ గాంధీ మళ్ళీ ఎంపీగా మనకి లోక్సభ కనుక వెళ్ళడం జరిగిందండి. సో రాహుల్ గాంధీ చేసినటువంటి ప్రొవిజన్ సో దిస్ ప్రొవిజన్ ఏదైనా కేసులో కనుక 2 ఇయర్స్ కనుక మీరు జైలుకి వెళ్తే కనుక మీకు 6 ఇయర్స్ దాకా కూడా మీకు డిస్క్వాలిఫికేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ తర్వాత మనము ఇప్పుడు ఇవన్నీ చూసినవన్నీ ఎలక్షన్ అఫెన్సెస్ అండి. సో దాని తర్వాత మనకి కరప్ట్ ప్రాక్టీసెస్ అంటే అవినీతికి సంబంధించినటువంటి ఏమన్నా ఆయన చేసి ఉంటే కనుక సో వాటిలో కూడా ఆయన డిస్క్వాలిఫై చేస్తారు. సో అవినీతి అంటే ఏమిటి, సో వాట్ ఈస్ ద కరప్షన్ అన్నది ఎగ్జాక్ట్గా డిఫైన్ చేయలేదు. సో ఎగ్జాక్ట్గా ఏదైనా మనకి డిఫైన్ చేయనప్పుడు మనకి అంతిమంగా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ చెప్పినటువంటి నిర్వచనాలు మనం వాడతాము. సో దాన్ని బేస్ చేసుకుని కరప్ట్ ప్రాక్టీసెస్ అంటే ఏమిటి, సో మెయిన్గా ఇక్కడ చూస్తే కూడా మనకి ఇదే చట్టంలో సో ఇది ఆర్పీ యాక్ట్ 1951లోనే మనకి సెక్షన్ 123 సబ్ క్లాస్ 2 మరియు సెక్షన్ 123 సబ్ క్లాస్ 4 ఈ రెండు కూడా మనకి ఈ కరప్ట్ ప్రాక్టీసెస్ గురించి మనకి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనిలో కొన్ని డిఫైన్ చేశారు. సో మిగిలిన కరప్ట్ ప్రాక్టీస్ అన్ని కూడా మనకి కోర్టులు మనకి టైం టు టైం నిర్వచనం ఇస్తుంటాయి కేసును బట్టి. సో అందులో చూసుకుంటే కూడా సో ఈ అవినీతికి సంబంధించిన ఛార్జెస్ ఏమున్నాయో చూసుకుంటే కనుక మనకి మెయిన్గా ఇక్కడ వచ్చేసి మనకి బ్రైబరీ అంటే లంచం ఇవ్వడము, లేదా అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అంటే మనకి ఆపోజిట్గా ఉన్న క్యాండిడేట్కి సో అన్డ్యూగా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి అట్లా పోటీ చేయకుండా ఆయన నిరోధించడము, లేదా ఓటర్లకి డబ్బు పంపిణీ లేదా మద్యం పంపిణీ చేయడము, లేకపోతే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ సో తప్పుడు ప్రచారం చేయడము, లేదా మీ మీద ఉన్నటువంటి తప్పుడు ప్రచారం మీ మీద ఉన్నటువంటి కేసులు ఏమైనా ఉంటే అవి అఫిడవిట్లో ఫైల్ చేయకుండా దాన్ని దాచిపెట్టడము, అండ్ ప్రమోటింగ్ అండ్ అటెంప్టెడ్ ప్రమోషన్ ఆఫ్ ఫీలింగ్స్ ఆఫ్ ఎనిమిటీ అంటే కులాలు కానీ లేకపోతే మతాలు కానీ మధ్య చిచ్చు పెట్టేటువంటి వివాదాలు చేయడము, ఇవన్నీ కూడా అవినీతి కింద కన్సిడర్ అవుతాయి. సో ఈ చట్టం మనకు సెక్షన్ 123 ప్రకారం. అదేవిధంగా ఇంకొకటి సో యూజింగ్ ద రేస్, క్యాస్ట్, కమ్యూనిటీ ఆర్ లాంగ్వేజ్ ఫర్ సీకింగ్ ఓట్స్ అంటే ఓట్లు అడిగేటప్పుడు సో ప్రచార సభలలో సో మీ యొక్క కులాన్ని కానీ మీ యొక్క మతాన్ని కానీ సో మీ యొక్క భాషని కానీ సో మీ యొక్క తెగని కానీ సో ఇది అడిగి సో ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడి అడగడం కూడా మనకి ఒక కరప్ట్ ప్రాక్టీస్ కిందనే వస్తుంది. మీరు ఒకటి గెలిచిన తర్వాత కూడా మీరు కులాన్ని కానీ మతాన్ని కానీ లేదా భాషని కానీ యూజ్ చేసి ఓటర్లని కనుక మీరు ఓటు అడిగినట్టు మీరు ప్రూవ్ అయితే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటెన్షనల్ పబ్లికేషన్ ఆఫ్ ఫాల్స్ స్టేట్మెంట్ విచ్ కెన్ ప్రిజుడిస్ ద అవుట్కమ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఎలక్షన్ అంటే తన మీద ఉన్నటువంటి సమాచారాన్ని ఆయన దాచిపెట్టడము, లేదా అపోనెంట్ క్యాండిడేట్ మీద విల్ఫుల్గా కావాలని ఒక తప్పుడు ప్రచారాన్ని చేయడము, ఇది కూడా ఒక అవినీతిగానే మనకి కన్సిడర్ చేయబడుతుంది. అయితే ఇదే కేసులో మనకి ఫేమస్గా మనం చూసినట్టు ఒక కేసు ఉందండి. అదే సుబ్రమణ్యన్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు 2013 2013లో మనకు ఒక ఫేమస్ కేసు వచ్చిందండి. అయితే ఈ సెక్షన్ 123 సెక్షన్ 124 సబ్ క్లాస్ 4లో మనకి 120 సబ్ క్లాస్ 4లో మనకి కొన్ని అవినీతులు ఇచ్చారు. సో ఇక్కడ ఏం జరిగిందంటే 2013లో సో అప్పుడు మనకి
ఆ ఎలక్షన్స్ 2005 నుంచి 2000 మధ్యలో మనకి తమిళనాడులో జరిగినటువంటి ఎలక్షన్స్లో మెయిన్గా డిఎంకే పార్టీ అప్పుడు అందరికీ కూడా కలర్ టీవీలు ఇస్తామని చెప్పి ప్రమాణ స్వీకారం వాళ్ళు మేనిఫెస్టో చెప్పడం జరిగింది. సో కలర్ టీవీలు ఇస్తామని వీళ్ళు చెప్పగానే అపోజిషన్ ఏఐడిఎంకే పార్టీ వచ్చేసేసి వాళ్ళకి మిక్సీలు, గ్రైండర్లు, సో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అంటే ఫ్రీబీస్ అండి. సో ప్రజలకి ఉచితాలు ఇవ్వడము. సో ఈ ఉచితాలు ఇవ్వడం కూడా ఇది ఒక కరప్ట్ ప్రాక్టీస్, ఇది కూడా ఒక రకమైన అవినీతి అని చెప్పి అప్పుడు తమిళనాడులో ఉన్న ఒక ఓటర్, ఆయన పేరు సుబ్రహ్మణ్యం బాలాజీ, ఆయన సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేయడం జరిగిందండి. ఎందుకంటే ఇలా ప్రభుత్వాలు ఉచితాలు ఇవ్వడం ద్వారా, సో ఇదంతా ఎవరి మనీ, ఇదంతా డబ్బులంతా కూడా ప్రభుత్వ డబ్బులు. సో కేవలం ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా, సో లాజిక్ లేకుండా ఉచితాలు ఇవ్వడం కూడా, సో ఇది ప్రజాధనాన్ని వృధా చేయడమే అవుతుంది. సో దీన్ని కూడా ఒక కరప్ట్ ప్రాక్టీస్, ఒక అవినీతి అని ఇది ఒకటి డిక్లేర్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టుకి ఈయన తీసుకున్న కేసే మనకి సుబ్రహ్మణ్యం బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసు. అయితే ఆ కేసులో మనకి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారము ఇలా ఉచితాలు ఇవ్వడం అనేది ఇది కరప్షన్ కింద రాదు. సో దిస్ ఇస్ నాట్ ఎ కరప్షన్. అక్కడ తమిళనాడు గవర్నమెంట్ ఏం వాదించిందంటే, సో మేము ఇచ్చే కలర్ టీవీ వల్ల సో జనాలకి నాలెడ్జ్ పెరుగుతుంది, సో వాళ్ళకి పొలిటిక్స్ వాటి మీద అవగాహన వస్తుంది, సో ఇది వాళ్ళని ఎంపవర్ చేస్తుంది అనేటువంటి లాజిక్ని వాళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే ఫైనల్గా మనకి సుప్రీంకోర్టు వచ్చేసి ఈ ఫ్రీబీస్ ఏవైతే ఉచితాలు ఉన్నాయో, సో ఇవి కరప్ట్ ప్రాక్టీస్ కింద రావని చెప్పేసి మనకి సుబ్రహ్మణ్యం బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు అనేటువంటి కేసులో ఆయన తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ప్రజెంట్ ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క కేసుని సుప్రీంకోర్టులో మళ్ళీ రివ్యూ పిటిషన్ వేశారు. సో ప్రభుత్వం ఈ ఫ్రీబీస్ అంటే ఉచితాలు, సో దీన్ని కరప్ట్ ప్రాక్టీస్ కిందకి తీసుకురావాలా, సో వద్దా అనేది యాక్చువల్ సుప్రీంకోర్టు మళ్ళీ దీన్ని పరిశీలిస్తుంది. సో మేబీ ఫ్యూచర్లో మళ్ళీ దీని మీద సుప్రీంకోర్టు ఒపీనియన్ మార్చుకోవచ్చు. సో మ్యాటర్ ఇస్ అండర్ సుప్రీంకోర్టు కాబట్టి మనం చెప్పలేము. అదేవిధంగా ఇంకొకటి చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండి. సో మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూస్తుంటే కదా, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, సో ఎవరన్నా కూడా తమ యొక్క అఫిడవిట్లో తాము చదువుకున్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక రాంగ్గా వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేసినట్టు అయితే, సో అది కరప్ట్ ప్రాక్టీస్ అవుతుందా కాదా, అంటే అది ఈ లిస్ట్లో కరప్ట్ ప్రాక్టీస్ అవుతుందా లేదా, ఒకవేళ అయితే దాన్ని డిస్క్వాలిఫై చేస్తారా లేదా అనేటువంటి కేసు మనకి 2017లో మనకి అలహాబాద్ హైకోర్టు ముందు రావడం జరిగింది. సో ఆ కేసులో తీర్పు ఏమని వచ్చిందంటే, ఆ జడ్జి ఏమనంటే, ఒకవేళ కనుక ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కనుక తప్పుడుగా చూపిస్తే అది కరప్ట్ ప్రాక్టీస్ కింద రాదని చెప్పేసి కూడా మనకి హైకోర్టు తీర్పు వచ్చింది. ఎందుకంటే ఆ విషయంలో జడ్జి గారి అభిప్రాయం ప్రకారం భారతదేశంలో ఎవరు కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసి ఓటేయరు. సో కాబట్టి అది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది ఏమైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక తప్పుడుగా మనం సమర్పించినట్టయితే వారికి నార్మల్ ఫైన్తోనే సరిపోతుంది. సో డిస్క్వాలిఫై చేసేంత పెద్ద కరప్షన్ యాక్ట్ కాదని చెప్పేసి మనకి 2017లో మనకి అలహాబాద్ హైకోర్టు మనకి తీర్పు ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి కరప్ట్ ప్రాక్టీసెస్. సో దీని కింద డిస్క్వాలిఫై చేయొచ్చు. అయితే తర్వాత మనకి ప్రొసీజర్స్, సో దీని తర్వాత రెమెడీస్ ఏమున్నాయండి. ఒకసారి డిస్క్వాలిఫికేషన్ గురైన తర్వాత నెక్స్ట్ ఆ ఎమ్మెల్యే ముందు ఉన్నటువంటి ఏమిటి, సో నెక్స్ట్ ప్రెసిడెంట్ రోల్ ఏంటిది, ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రోల్ ఏంటిదని మనం చూద్దాం. అయితే ఇక్కడ ఫైనల్గా ఎప్పుడైతే మీకు ఆర్పిఐ యాక్ట్, సో మనకి ఆర్పిఐ యాక్ట్ ఉంటుందో, ఆర్పిఐ 1951 యాక్ట్ ఉంటుందో, ఈ యాక్ట్ కింద జరిగినటువంటి అన్నిటికి కూడా సో మనకి ఫైనల్ అథారిటీ వచ్చేసి డిస్క్వాలిఫికేషన్కి ఐదర్ ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్. కేంద్రంలో అయితే ప్రెసిడెంట్, సో రాష్ట్రంలో అయితే గవర్నర్. అయితే కాకపోతే సో ఫైనల్గా ఈ యొక్క విషయంలో ఎలక్షన్ అఫెన్సెస్లో, సో మెయిన్గా ఎలక్షన్ అఫెన్సెస్ ఉన్నాయి. సో తప్పుడు అఫిడవిట్లు మీరు చేసినట్టు కనుక ప్రూవ్ అయినా, సో లేకపోతే మీద ఏదైనా ఛార్జెస్ ఉన్నా, సో దాన్ని ముందుగా ఎలక్షన్ కమిషన్ పరిశీలిస్తుంది. అంటే ఫస్ట్ మన ఎలక్షన్ కమిషన్కి నామినేషన్ సబ్మిట్ చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ దాని వెనకాల ఎంక్వైరీ చేస్తుంది. సో మీరు గెలిచిన తర్వాత మీరు దాంట్లో మ్యానిపులేట్ చేశారు, మీకు సిటిజన్షిప్ లేదు ఫర్ ఎగ్జాంపుల్, అలాంటివి ఏమైనా దొరికాయి అనుకోండి. సో అప్పుడు ఏం చేస్తారంటే ఎలక్షన్ కమిషన్ తన యొక్క తుది నివేదికను మనకి మెయిన్గా మనకి ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ సమర్పించడం జరుగుతుంది. సో ఒకవేళ కనుక ఎలక్షన్ కమిషన్ మీరు చేసిన ఎలక్షన్ అఫెన్సెస్ మీరు చేశారు అని కనుక ఫిక్స్ అయితే కనుక, అంటే దాంట్లో నిజం కనుక తేలితే కనుక మిమ్మల్ని ఫైనల్గా సో ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారు. సో ఆ అథారిటీ అనేది ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ మీద ఉంటుంది. అయితే ఈ కేసులో సో వీళ్ళ యొక్క డిస్క్రిప్షన్ ఇక్కడ ఉండదండి. సో గవర్నర్ కానీ లేదా ప్రెసిడెంట్ కానీ వీళ్ళ యొక్క ఇండివిజువల్ డిసిషన్ ఉండవు. సో ఎలక్షన్ కమిషన్ ఏది చెప్తే కంపల్సరీగా మనకి ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో అంతిమంగా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే మనకి ఆర్పిఐ యాక్ట్ కింద జరిగినటువంటి అఫెన్సెస్లో అన్నింటిలో కూడా వాళ్ళ యొక్క ఫైనల్, వాళ్ళు చెప్పిందే ఫైనల్ అవుతుంది. అయితే కోర్టు కేసులో మాత్రం సో ఒకవేళ కనుక మీకు మీ యొక్క కేసు కనుక కోర్టుకు వెళ్తే, సో కోర్టు ద్వారా కనుక మీరు శిక్షణ పొంది ఉంటే కనుక, సో మీరు ఇక్కడ ఈసీఐకి ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు. సో కోర్టు కనుక తీర్పిస్తే మీరు అక్కడే డిస్క్వాలిఫై అయిపోతారు ఆన్ ద స్పాట్లో. సో మిగిలిన ఏమైనా చిన్నటువంటి ఎలక్షన్ అఫెన్సెస్ ఉన్నా, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓట్లు మీరు గెలిచిన తర్వాత ఆ యొక్క పర్సన్ సో కులాన్ని కానీ మతాన్ని కానీ రెచ్చగొట్టి ఓట్లు తీసుకున్నారని తేలినా కూడా, లేదా బూత్ క్యాప్చరింగ్ చేయడం,
సో ఎలక్షన్ రిగ్గింగ్ చేశాడని కనుక ప్రూవ్ అయితే కూడా అవన్నీ కూడా మనకి ఎలక్షన్ కమిషన్ వాటిని సమగ్రంగా దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఫైనల్గా మనకి ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ డిస్క్వాలిఫై చేస్తారు. అయితే అదే విషయంలో మీరు చూసుకుంటే కనుక ఈ విషయంలో అంటే మెయిన్గా ఇన్వెస్టిగేట్ చేసే విషయంలో మనకి ఎలక్షన్ కమిషన్ సో ఎవరినైనా కూడా ఆ విషయంలో కనెక్ట్ ఉన్నట్టు వ్యక్తుల్ని సో సాక్షులుగా పిలిచే అధికారం మనకి ఎలక్షన్ కమిషన్కి ఉంటుంది. ఒక సివిల్ కోర్టులో ఉన్నటువంటి అన్ని అధికారులు కూడా ఎలక్షన్ కమిషన్కి ఈ యొక్క డిస్ప్యూట్ రిజల్యూషన్లో ఉంటుంది. అదేవిధంగా కమిషన్ మే ఆన్ ద సర్టెన్ గ్రౌండ్స్ సో రిమూవ్ ఎనీ డిస్క్వాలిఫికేషన్ ఆర్ రెడ్యూస్ పీరియడ్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్. అంటే ఆయనకి ఎంతవరకు అంటే 6 years మనం ఇందాక జైలుకి వెళ్తే అనుకున్నాం కదా. సో ఈ యొక్క ఎలక్షన్ అఫెన్సెస్లో ఆ వ్యక్తి కూడా పట్టుబడ్డా కూడా సో ఎలక్షన్ కమిషన్కి పూర్తి అధికారాలు ఉంటాయి. సో అతనికి ఎన్ని సంవత్సరాలు మనకి ఎన్ని ఇయర్స్ ఆయన డిస్క్వాలిఫై చేయాలి లేదా డిస్క్వాలిఫై చేసేటువంటి పీరియడ్ని తగ్గించాలా పెంచాలా అన్నది ప్రతిదీ కూడా మనకి ఎలక్షన్ కమిషన్ చెప్పిందే మనకి ఫైనల్ అవుతుంది. సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ ఆర్పీ యాక్ట్. సో మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1915లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ అండి. సో నేను లిస్ట్ అవుట్ చేసినటువంటి ఇన్ని ప్రొవిజన్స్లో చట్టపరంగా ఏ ఒక్క దాంట్లో కూడా ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ సో కన్విక్ట్ అయి ఉంటే దోషిగా కనుక ఆయన ప్రూవ్ అయితే కనుక అతని యొక్క సభ్యత్వం అన్నది రద్దు చేయబడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం యాంటీ డిఫెక్షన్ యాక్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అయితే ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ డిస్క్వాలిఫై కావడానికి మనకి మెయిన్గా మనం 3 ప్రొవిజన్స్ అనుకున్నాము. ఒకటి వచ్చి రాజ్యాంగంలోని ప్రొవిజన్స్, సో రెండోది వచ్చేసి మనకి ఆర్పిఐ యాక్ట్ 1951లో ఉన్నటువంటి ప్రొవిజన్స్. సో మనం 2 తెలుసుకున్నాము. చివరిగా మనకి 3వ ప్రొవిజన్ ఏంటంటే యాంటీ డిఫెక్షన్ యాక్ట్. సో ఈ యాంటీ డిఫెక్షన్ యాక్ట్ ద్వారా కూడా ఒక ఎమ్మెల్యేని కానీ ఒక ఎంపీని కానీ మనము వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయొచ్చు. అయితే ఈ యాంటీ డిఫెక్షన్ యాక్ట్ అంటే ఏంటిది? సో మనం దీన్ని తెలుగులో పార్టీల ఫిరాయింపు చట్టం అంటాం. సో ఒక పార్టీల ఫిరాయింపు చట్టంలో ఒక పర్సన్ ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారితే సో అని ఏ కండిషన్లో ఆయన్ని డిస్క్వాలిఫై చేస్తారు, ఆయనపై అనర్హత వేటు పడుతుంది, అవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం. అయితే ఫస్ట్ ఈ యాంటీ డిఫెక్షన్ యాక్ట్ అనేది ఇది షెడ్యూల్ నెంబర్ 10 అండి. సో రాజ్యాంగంలో మనకి షెడ్యూల్ నెంబర్ 10 సో 10వ షెడ్యూల్లో దీన్ని ప్రవేశపెట్టారు. సో ఇది వచ్చేసి మనకి దీన్ని ఫేమస్గా మనం యాంటీ డిఫెక్షన్ యాక్ట్ అంటాము. సో ఇది 52nd అమెండ్మెంట్ యాక్ట్. సో 52వ మనకి రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఇయర్ 1985. సో 1985లో మనకి రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఉండేది మనకు తెలుసు. 1984లో సో ఇందిరాగాంధీ మరణము, సో తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవ్వడం జరిగింది. సో అప్పుడున్నటువంటి రాజీవ్ గాంధీ గారు సో తాను ఎలక్షన్స్కి కొత్త అంటే ఈ రాజకీయాలు ఆయన కొత్త కాబట్టి ఆయనకి ఎప్పుడు ఒక భయం ఉంటుండే. సో మన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీలు కనుక వేరే పార్టీలోకి జంప్ అయితే తన ప్రభుత్వం పడిపోతుందని ఒక భయం ఆయనకి ఎప్పుడు ఉంటుండే. సో ఆ భయాన్ని ఆయన క్లియర్ చేయడానికి అంటే అప్పుడప్పుడే మనకి మెయిన్గా మనం ఇప్పుడు చూస్తున్నాం కదా ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ అవుతున్నాయి. సో అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ స్విచ్ అవుతూనే ఉన్నారు. సో వీటన్నిటి కూడా మనకి బీజం అనేది మనకి అప్పుడు 1985లో అప్పుడప్పుడు జరుగుతూ ఉన్నాయి ఇలాంటి. సో అవన్నిటి కూడా కట్టడి చేయడానికి మనకి అప్పుడు ఒక రాజీవ్ గాంధీ ప్రభుత్వం మనకి తీసుకొచ్చినటువంటి చట్టమే 10th షెడ్యూల్. దీన్ని మనము పార్టీల ఫిరాయింపు చట్టం కూడా అంటాం. అయితే ఈ పార్టీల ఫిరాయింపు చట్టంలో సో ఏం కండిషన్స్ ఉన్నాయి, సో ఎప్పుడు ఒక మెంబర్ డిస్క్వాలిఫై అవుతారు అనేటువంటి ఇప్పుడు చూద్దాం. అందులో ప్రధానంగా మనకి ఫస్ట్ కండిషన్ వచ్చేసి వాలంటరీలీ గివ్ అప్. అంటే ఒక పర్సన్ సో తనకు తానుగా సో ఎటువంటి ఒత్తిడి లేకుండా తన యొక్క మైండ్ ఫ్రీ పెట్టుకొని సో ఒక పార్టీకి రాజీనామా చేస్తాను అనుకుంటే ఆ టైంలో ఆ పొలిటికల్ పార్టీ అతన్ని తొలగించవచ్చు అండి. సో ఆ పార్టీని తొలగించినప్పుడు ఆ పార్టీకి పవర్ ఉంది. సో ఆయన విల్ఫుల్గా రిజైన్ చేస్తే కనుక పార్టీకి సో ఆ కేసులో ఆయన డిస్క్వాలిఫై చేయొచ్చు. సో ఒకటి వాలంటరీ గివ్ అప్. రెండోది వచ్చి ఓట్స్ ఆర్ అబ్స్టెన్స్ ఫ్రమ్ ఓటింగ్. అంటే ఏదైనటువంటి కీలక బిల్లులు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అసెంబ్లీలో కానీ లేదా పార్లమెంట్లో కానీ ఒక బిల్ తీసుకొచ్చినప్పుడు మనకి విప్ జారీ చేస్తారండి. సో విప్ అనేది ఒక పార్టీ పదవి. సో ఆయన పార్టీలో ఉన్న మెంబర్స్ అన్నిటికీ కూడా క్రమశిక్షణ ఉండేలాగా ఆయన చేయడం అనే ఒక డ్యూటీ. సో ఒక బిల్లుకి సో ఆపోజిట్గా లేదా వ్యతిరేకంగా ఓటు వేయాలని చెప్పేసి మనకి విప్ నిర్ణయిస్తారండి. సో ఆ విప్ ఇచ్చినప్పుడు ఆ ఒక పర్సన్ ఆ విప్ని ఫాలో అవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్లుకి సో ఆ పార్టీ నిర్ణయం తీసుకుందండి బిల్లుకి అగెనిస్ట్గా ఓటేయాలని చెప్పి, కానీ ఆ పర్సన్ ఆ బిల్లుకి సపోర్ట్గా ఓటేశారనుకోండి సో అది ఆ పార్టీ ఇచ్చినటువంటి విప్ని ఆయన ధిక్కరించినట్టు అవుతుంది. సో అటువంటి కేసులో సో 15 days లోపు అంటే 15 రోజుల లోపు అతను చేసినటువంటి పనికి అంటే విప్పు ధిక్కరించినందుకు ఆయన పార్టీకి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. అంటే సమాధానం ఇవ్వాలి, ఎందుకు ఆయన చేశాడు దానికి సమాధానం ఇవ్వాలి. ఆ 15 days లోపు ఆయన ఇచ్చినటువంటి సమాధానం కనుక పార్టీ సాటిస్ఫై కాకపోతే సో పార్టీకి ఆయన విప్పుకి ధిక్కరిస్తే అటువంటి టైంలో అతని మీద మనకి యాంటీ డిఫెక్షన్ పార్టీ ఫిరాయింపుల చట్టం అంటే అతను పార్టీకి అగెనిస్ట్గా వెళ్ళినట్టే అని చెప్పి భావించి పార్టీ అతని మీద మనకి యాంటీ డిఫెక్షన్ లాని ప్రవేశపెట్టవచ్చు. అంటే స్పీకర్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడు ఆయన విప్పుని కనుక ధిక్కరించినప్పుడు. ఇది మనకి రెండో కేసు.
సో మూడో కేసు వచ్చేసి మనకి ఇండిపెండెన్స్ అండి. సో ఎవరైనా వ్యక్తి కనుక ఇండిపెండెంట్ కనుక గెలిస్తే ఆయన గెలిచినటువంటి 5 సంవత్సరాల కాలం అంతా కూడా అతను ఏ ఒక్క పార్టీలో అఫీషియల్గా జాయిన్ అవ్వకూడదు. ఆయన ఇండిపెండెంట్గానే కంటిన్యూ అవ్వాలి. సో ఏదన్నా పార్టీలో కనుక ఆయన ఇండిపెండెంట్ వ్యక్తి కనుక అఫీషియల్గా జాయిన్ అయితే కనుక ఆయన యాంటీ డిఫెక్షన్ లా కింద ఆయన్ని మనం డిస్క్వాలిఫై చేయొచ్చండి. సో అండర్ దిస్ యాంటీ డిఫెక్షన్ యాక్ట్, సో పార్టీ ఫిరాయింపు చట్టం ఆయన పార్టీని ఉల్లంఘించినట్టే అవుతుంది. ఎందుకంటే ఇండిపెండెంట్కి ఓటేసినప్పుడు ప్రజలు పర్సన్ని చూసి ఓటేశారు. సో ఆయన కనుక ఇప్పుడు పార్టీని మారితే కనుక సో ఇది ఆ ప్రజలకు ద్రోహం చేసినట్టు అవుతుంది. సో కాబట్టి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి కనుక సో వేరే పార్టీలో కనుక జాయిన్ అయితే సో దాన్ని 10th షెడ్యూల్ కింద అటువంటి వ్యక్తిని కూడా మనం డిస్క్వాలిఫై చేయొచ్చు. 4th కండిషన్ వచ్చేసి మనకి నామినేటెడ్ మెంబర్ అండి. సో మనకి నామినేటెడ్ మెంబర్షిప్ ఉంటారు. సో పార్లమెంట్లో కానీ సో రాజ్యసభలో కానీ లేకపోతే మనకి అసెంబ్లీలో కూడా మనకి నామినేటెడ్ మెంబర్స్ ఉంటారండి. సో నామినేటెడ్ మెంబర్ ఒకసారి ఒక పార్టీ నామినేట్ చేసినప్పుడు సో వితిన్ 6 months 6 నెలల సమయంలో అతను ఏదో ఒక పార్టీలో ఆయన జాయిన్ అవ్వాలని అనుకుంటే ఆయన జాయిన్ అవ్వచ్చు. సో వితిన్ 6 months వరకు మాత్రమే మనకి టైం ఉంటుంది. ఒకసారి 6 months దాటిపోతే ఆయన నామినేట్ అయినాక 6 months దాటిపోతే కనుక అతను ఏ ఒక్క పార్టీలో చేరడు. సో అతను ఒక ఇండిపెండెంట్గా కన్సిడర్ చేయబడతారు. సో 6 months తర్వాత కూడా ఆయన ఏ ఒక్క పార్టీలో జాయిన్ అయితే సో ఆ కేసులో కూడా మనము యాంటీ డిఫెక్షన్ లా పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఆయన యొక్క సభ్యత్వాన్ని మనం తొలగించవచ్చు. సో ఇవి మనకి యాంటీ డిఫెక్షన్ ఉన్నటువంటి మెయిన్ ప్రొవిజన్స్. అదేవిధంగా ఇందులో ఈ యాంటీ డిఫెక్షన్ లాలో మనకి చాలా వరకు లూప్ హోల్స్ ఉండేవి, అంటే దాంట్లో చాలా లోపాలు ఉండేవి. సో ఆ లోపాలు సో 1985లో ఉన్నటువంటి దాంట్లో లోపాలు సరిదిద్దడానికి సో మెయిన్గా మనకి అమెండ్మెంట్స్ తీసుకొచ్చారండి. అంటే దాంట్లో కొన్ని సవరణలు చేశారు. ఇప్పుడు మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారి గవర్నమెంట్లో సో 2003లో మనకి 91st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ 10th షెడ్యూల్లో కొన్నిటికి సవరణ చేయడం జరిగింది. అయితే మనకి 10th షెడ్యూల్లో అంటే పార్టీ ఫిరాయింపు చట్టం సో మనకి ఆర్పిఐ యాక్ట్లో అయితే అంతిమ నిర్ణయం వచ్చేసి మనకి ఎవరికి ఉంటుంది, మనకి ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ ఉంటుంది. అయితే ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం సో యాంటీ డిఫెక్షన్ యాక్ట్ కింద సో ఫైనల్ తీర్పు సో తుది నిర్ణయం అనేది మనకి స్పీకర్ గారిది ఉంటుంది. సో స్పీకర్ ఏది చెప్తే అది ఫైనల్. సో ద 10th డిఫెక్షన్ యాక్ట్ కింద మనకి అల్టిమేట్ అథారిటీ వచ్చేసి స్పీకర్ నిర్ణయిస్తారు. అయితే ఇందులో ఉన్నటువంటి లూప్ హోల్స్, ఇందులో ఉన్నటువంటి కొన్ని తప్పులని సరిదిద్దడానికి వాజ్పేయి గవర్నమెంట్ కొన్ని చేంజెస్ పట్టుకొచ్చింది యాంటీ డిఫెక్షన్ లాలో. సో అదేంటంటే ఒకటి మెయిన్గా సో మర్జర్ ఆఫ్ పార్టీ, సో పార్టీల విలీనం. సో ఏ కండిషన్లో ఒక పార్టీ విలీనం అవ్వచ్చు అని అంటే ఇక్కడ మనకి 2/3 మెంబర్స్, అంటే ఒక పార్టీలో నుంచి ఉన్నటువంటి 2/3 సో 2/3 మెంబర్స్ కనుక వేరే పార్టీలో జాయిన్ అయితే ఆ టైంలో వాళ్ళ మీద ఈ డిస్క్వాలిఫికేషన్ అనేది ఉండదండి. సో అది ఒక పార్టీ యొక్క మర్జర్గా భావిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీ తీసుకుందాము, దాంట్లో 30 మంది ఉన్నాం అనుకున్నానండి ఎలక్షన్స్ అంటే మెంబర్సు. దాంట్లో మినిమం ఒక 20 మెంబర్స్ అందరు కలిసి వేరే పార్టీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే సో ఆ పార్టీని ఇంకో పార్టీలో విలీనమైనట్టుగా గుర్తిస్తారండి. సో ఆ కేసులో మనకి మిగిలిన 10 మెంబర్స్ మీద డిస్క్వాలిఫికేషన్ అనేది ఉండదు. సో ఆ పార్టీ అనేది విలీనం అయిపోయినట్టే. ఎప్పుడు ఓన్లీ 2/3 మెంబర్స్ అంటే మినిమం 2/3 సో ఇంతమంది వ్యక్తులు 75% పీపుల్ ఒక పార్టీలో చేరినప్పుడు ఆ పార్టీని విలీనమైనట్టుగా మనం చూస్తాం. సో దాని ఒక అమెండ్మెంట్ని తీసుకొచ్చారు 2003లో. అదేవిధంగా డెసిషన్, సో ఇక్కడ డెసిషన్ నిర్ణయం కనుక తీసుకుంటే ఇది ఫైనల్గా సో స్పీకర్ దాన్ని నిర్ణయిస్తారు. సో ఇంతమంది జాయిన్ అయినరా లేదా అనేది సో అల్టిమేట్ డెసిషన్ మనకి స్పీకర్కే ఉంటుంది. కాకపోతే స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని మనం డెఫినెట్గా హైకోర్టు మన సుప్రీంకోర్టులో మనం ఛాలెంజ్ చేయవచ్చు. సో ఫైనల్ అంటే కేవలం స్పీకర్ డెసిషన్ ఫైనల్ కాదు, ఒకవేళ స్పీకర్ కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని మనం డెఫినెట్గా జ్యుడిషియల్ రివ్యూ కింద మనం దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. అదేవిధంగా ఇంకొక ఆర్టికల్ని కూడా మనకి ఇందులో ఇన్సర్ట్ చేశారండి. అది వచ్చి ఆర్టికల్ నెంబర్ 164(1)A. సో దీని కింద మనకి స్ట్రెంత్, సో స్ట్రెంత్ మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు సో వారి యొక్క స్ట్రెంత్ని డిసైడ్ చేశారండి. అది వచ్చి మనకి 15%. అంటే ఉదాహరణకి ఒక అసెంబ్లీలో 100 మంది కనుక ఉంటే సో దాని స్ట్రెంత్ 100 అనుకుంటే దానిలో ఇంక్లూడింగ్ సీఎం సో మంత్రులు అందరూ కలిసి కూడా 15 మందిని మించకూడదు. సో ఇంక్లూడింగ్ ప్లస్ సీఎం అండి. సో సీఎం ప్లస్ 14 మంది మంత్రులు మాత్రమే ఉండాలి. ఎందుకు తీసుకొచ్చారు నిబంధన అంటే అప్పట్లో ఎవరైతే పార్టీలను ఫిరాయిస్తే వాళ్ళకి మంత్రి పదవి ఇస్తూ ఉండేటోళ్ళు. సో పార్టీలో ఎవరైనా అసంతృప్తి ఉంటే వాళ్ళకు కూడా మంత్రి పదవి ఇస్తూ ఉండేటోళ్ళు. సో ఆ విధంగా ఏమైందంటే మంత్రిమండలి 20, 30, 40 అలా దానికి లిమిట్ లేకుండా పెరుగుకుంటూ వెళ్ళిపోయింది. సో దాన్ని కంట్రోల్ చేయడానికి దీనికి ఒక లిమిట్ పెట్టారండి, దట్ ఈస్ 15%. సో అసెంబ్లీలో ఉన్నటువంటి మొత్తం సంఖ్యాబలంలో 15% మించి కూడా మనకి మంత్రులు ఉండడానికి వీలు లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ అయితే 119, సో దాంట్లో 15% ఎంత ఉంటే అంతమంది మాత్రమే మనకి మంత్రులు ఉండాలి. సో ఇదొక కండిషన్ తీసుకొచ్చారు. సో దాని తర్వాత ఆర్టికల్ 164 సబ్ క్లాస్ 1B.
సో ఇది వచ్చేసి ద పర్సన్ హూ డిస్క్వాలిఫైడ్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ డిఫెక్షన్ షల్ ఆల్సో బి డిస్క్వాలిఫైడ్. అంటే ఈ యొక్క పర్సన్ ఎవరైతే మనకి పార్టీల ఫిరాయింపు చట్టం కింద డిస్క్వాలిఫై చేయబడ్డాడో అటువంటి వ్యక్తికి తన రిమైనింగ్ పీరియడ్ వరకు, సో రిమైనింగ్ పీరియడ్ వరకు కూడా అతనికి మంత్రి పదవి అనేది ఇవ్వకూడదు. సో ఈ షుడ్ నాట్ బికమ్ ఏ మినిస్టర్. సో ఒకసారి మీరు పార్టీ ఫిరాయింపు చట్టంలో మీరు సభ్యత్వం తొలగిపోయిన తర్వాత సో యూ కెనాట్ బి మేడ్ ఎనీ మినిస్టర్. మీరు మళ్ళీ మంత్రి కావాలంటే సో ఒక ఎలక్షన్లో పోటీ చేసి గెలిచి మాత్రమే మంత్రి అవ్వాలి. కానీ ఒకసారి డిస్క్వాలిఫై అయితే కనుక ఈ పార్టీ ఫిరాయింపుల చట్టంలో సో మీరు మరొక పార్టీలో చేరినప్పుడు సో ఆ పార్టీ అధికార పార్టీ అయితే మీకు మంత్రి పదవి ఇవ్వకూడదు. సో ఇదొక కండిషన్ కూడా మనకి అమెండ్మెంట్స్ టు ద 10th షెడ్యూల్ అంటే 2003లో మనకి వాజ్పేయి ప్రభుత్వం మనకి 91st అమెండ్మెంట్ ద్వారా తీసుకురావడం అనేది జరిగింది. సో అదేవిధంగా మనం ఫైనల్గా చివరిగా మనం ఇప్పుడు మెయిన్ కేసు అండి. సో లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి చాలా ఇంపార్టెంట్ కేసు. సో అది చూసి ఈరోజు మన క్లాస్ ముగిద్దాం. అది ఇంతవరకు మనము నేర్చుకున్నాము. సో ఆర్పిఐ యాక్ట్, డిఫెక్షన్, సో యాంటీ డిఫెక్షన్, సో రాజ్యాంగంలో కొన్ని షెడ్యూల్ చూసినాము. సో ఏ కండిషన్ డిస్క్వాలిఫై చేయొచ్చని. అయితే దీని దృష్టిలో దీనికి కనెక్టెడ్గా ద మోస్ట్ ఇంపార్టెంట్ కేసు వచ్చేసి మనకి ద లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2013. అయితే ఈ కేసు దేని గురించి అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏమిటి అంటే ఫస్ట్ మనకి సెక్షన్ 8.8 సబ్ క్లాస్ 4 ఆఫ్ ఆర్పిఐలో మనకు ఒకటి ప్రొవిజన్ ఉండదండి. సో ఆ ప్రొవిజన్ ఏమిటి అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఆర్పిఐ యాక్ట్ కింద కనుక డిస్క్వాలిఫై అయితే అతన్ని ఇమీడియట్గా డిస్క్వాలిఫై కాకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోర్టు మీకు ఒక ఊహించుకుందామండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 సంవత్సరాల జైలు శిక్షను మీకు ఖరారు చేసింది అనుకోండి. అయితే అప్పట్లో అంటే ఈ సెక్షన్లో ముందు అప్పుడు చట్టం రాసినప్పుడు దీనిలో ఒక ప్రొవిజన్ ఉంటుండే. అదేంటంటే 2 సంవత్సరాలు కనుక మీకు జైలు శిక్ష వస్తే కనుక మీకు మొదటి 3 నెలలు మీరు పదవిలో కొనసాగొచ్చు. సో నెక్స్ట్ 3 months ఈ మీకు వచ్చినటువంటి తీర్పు తర్వాత 2 years మీకు మీకు జైలు శిక్ష పడిన తర్వాత 3 months వరకు కూడా మీరు డిస్క్వాలిఫై కారు. అయితే ఈ 3 months ఎందుకు ఇచ్చారంటే ఈ 3 monthsలో ఆ వ్యక్తి కనుక సుప్రీంకోర్టు కనుక అప్పీల్ చేసుకుంటే సో అతని యొక్క డిస్క్వాలిఫికేషన్ అనేది అప్పటికప్పుడు ఇంప్లిమెంట్ అవ్వదు. సో ఈ 3 months గ్యాప్ అనేది ఇచ్చారండి. అయితే ఒక వ్యక్తికి ఒక 2+ మనకి 2 సంవత్సరాలు మించి జైలు శిక్ష పడినప్పుడు ఈ 3 నెలల గ్యాప్ ఇవ్వడం పైన లిల్లీ థామస్ అనేటువంటి వ్యక్తి, సో లాయర్, సో ఆమె కేసు వేసిందండి. సో యూనియన్ ఆఫ్ ఇండియా 2013లో కేసు వేస్తే సో ఈ 3 నెలల గ్యాప్ ఇవ్వడం అనేది సో ఇది రాజ్యాంగ విరుద్ధము, దీన్ని కొట్టివేయాలంటూ ఈ లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కేసు వేయడం జరిగింది. సో దాన్ని తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు ఈ 3 నెలల సమయాన్ని ఏదైతే ఉందో ఇది అన్కాన్స్టిట్యూషనల్, ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి మనకి ఈ సెక్షన్ 8.4ని కొట్టివేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు దీని ఫలితంగా మనకి ఏమవుతుందంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి సో మనకి ఇమీడియట్గా డిస్క్వాలిఫై చేయబడతారు అంటే 2 years కంటే ఎక్కువ ఆయన కనుక శిక్ష పడితే ఆయన శిక్ష పడిన మరుక్షణం నుంచి వెంటనే ఆయన యొక్క సభ్యత్వం అనేది రద్దు చేయడం జరుగుతుంది. సో మొన్న జరిగినటువంటి రాహుల్ గాంధీ కేసులో కూడా మనకి ఈ యొక్క కేసు గురించి బాగా మనకు న్యూస్లో వచ్చింది. అంటే కారణం అదే, ఎందుకంటే రాహుల్ గాంధీకి 2 years జైలు శిక్ష పడిన వెంటనే అతను డిస్క్వాలిఫై అయిపోయాడు. అయితే ఒకవేళ కనుక ఇది ఈ 8.4 కనుక అమల్లో ఉండుంటే ఆయనకి ఒక 3 months టైం దొరికేది. సో 3 నెలలు ఆయన డిస్క్వాలిఫై కాకుండా సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకునేవాడు. బట్ ఈ లిల్లీ థామస్ కేసు అయితే ఉందో సో దీని ప్రకారము ఆన్ ద స్పాట్ సో ఆటోమేటిక్గా మనకి రద్దు అవ్వడం జరుగుతుంది. అందుకనే ఆయనకి ఆ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన అంటే ఆ సెషన్స్ కోర్టు ఏదైతే ఉందో గుజరాత్లో 2 years జైలు శిక్ష తీర్పు ఇచ్చిన వెంటనే కూడా మనకి లోక్సభ నుంచి మన కమ్యూనికేషన్ రావడం జరిగింది. సో రాహుల్ గాంధీ డిస్క్వాలిఫై అయిపోయినట్టు. సో ఈ యొక్క మెయిన్ ఉన్నటువంటి ప్రొవిజన్ ఈ 3 నెలలు ఈ 3 months ఇచ్చేటువంటి గ్యాప్ ఉన్న ప్రొవిజన్స్ అయితే ఉందో దాన్ని లిల్లీ థామస్ కేసులో కొట్టివేశారు కాబట్టి సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కేస్. సో ఆర్పిఐలో మన ఈ ఆర్పిఐ యాక్ట్లో జరిగినటువంటి కేసెస్ అన్నింటిలో కూడా ఇది చాలా ఇంపార్టెంట్ కేసుగా మనం పరిగణించవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ఆల్ ద లిల్లీ థామస్ కేస్. సో ఇంతటితో మనం అన్ని మ్యాక్సిమం డిస్కస్ చేసాము. సో డిస్క్వాలిఫికేషన్ సంబంధించి సో ఇంపార్టెంట్ కేస్ టాస్ అని కూడా చూసాము. సో ఈ రోజుకి ఇంతే. సో మనం మళ్ళీ నెక్స్ట్ డే సో మనం మరొక టాపిక్తో మనం క్లాస్లో కలుసుకుందాం. సో అంతవరకు వచ్చేలో థ్యాంక్ యూ వెరీ మచ్.